శ్రీమాత్రే నమః. పిల్లల్ని ప్రేమించమని చెప్పండి, కానీ ఎలా ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి అనేది మాత్రం మీరే చెప్పండి. చిన్నప్పటి నుంచి మీరు ఎవరిని ప్రేమించాలో చెప్పేశారు అని అనుకోండి, వాళ్ళు మీరు చెప్పిన వాళ్ళని తప్ప ఇంకెవరిని ప్రేమించలేరు. అలా అని బలవంతంగా ప్రేమించమని మీరేం చెప్పవలసిన అవసరం లేదు. మనం చెప్పే కథలని వాళ్ళకి నెమ్మదిగా ఎక్కిస్తే చాలు, వాళ్ళు మనం చెప్పిన వాళ్ళని మాత్రమే ప్రేమిస్తారు. ఒకసారి కృష్ణ పరమాత్మ పుట్టినరోజు జరుగుతోంది. పెద్ద ఉత్సవం జరుగుతోంది. చాలా ఏర్పాట్లు కూడా జరిగాయి. చాలామంది వచ్చేశారు. ఎప్పుడు సంబరాలన్నా కృష్ణుడే ముందుంటాడు కదా అందరినీ ఉత్సాహపరుస్తూ. కానీ ఆ రోజు మాత్రం కృష్ణ పరమాత్మ సంబరాల్లో పాలు పంచుకోలేదు. రుక్మిణీదేవి వస్తుంది. స్వామి ఏమైంది, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే మీరు ఎందుకని ఈరోజు వేడుకల్లో పాల్గొనటం లేదు అని చెప్పి అడుగుతుంది. నాకు తలనొప్పిగా ఉంది అంటాడు కృష్ణ పరమాత్మ. నిజంగా ఆయనకి తలనొప్పి ఉందో లేదో మనకి తెలియదు. ఉంటుందా? జగద్గురువు కృష్ణ పరమాత్మకి తలనొప్పి ఏంటి చెప్పండి, ఇది కూడా ఒక లీలే. అప్పుడు రుక్మిణీదేవి వైద్యుణ్ణి పిలిపించండి అని చెప్పి అంటుంది. వైద్యులు వస్తారు. కృష్ణ పరమాత్మకి ఆ మందు ఈ మందు ఇవ్వటానికి అందరూ ప్రయత్నించారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, ఇవన్నీ నాకు పని చేయవు అని. మరి ఇంకేం చేద్దాం అంటారు అక్కడ ఉన్నవాళ్ళు. చాలామంది వచ్చేశారు. సత్యభామ వచ్చింది, నారదుడు వచ్చాడు. ఏమైంది, ఏం జరిగింది అని ప్రతి ఒక్కళ్ళు కంగారు పడుతూనే ఉన్నారు. కృష్ణుడికి తలనొప్పిగా ఉందిట, మనం ఏం చెయ్యాలి అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటారు, నన్ను నిజంగా ప్రేమించేవాళ్ళు ఎవరైనా సరే మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి, నొప్పి తగ్గిపోతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తారు. అప్పుడు సత్యభామ అంటుంది, ఏంటి అర్థం లేని మాటలు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, కానీ నా పాదాదుళ్ళు తీసి మీ తల మీద పెట్టడం మాత్రం నా వల్ల కాదు, అలాంటివి నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని తెగేసి చెప్పేస్తుంది. అక్కడ ఉన్న రుక్మిణీదేవి కూడా, అవును ఇది ఎలా చేస్తాం, మహాపాపం, మేం చేయలేం అంటూ ఏడుస్తుంది. అక్కడ ఉన్న నారదుడు కూడా, నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు, నువ్వు సాక్షాత్తు భగవంతుడివి, నువ్వు సాక్షాత్తు జగద్గురువువి, దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియదు, ఇందులో ఏ కుట్ర ఉందో కూడా నాకు తెలియదు, నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అంటాడు నారదుడు. ఈ విషయం అంతా పాకిపోయింది. ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. మేము ఇలాంటి పని చేయలేము అంటే మేము ఇలాంటి పని చేయలేము అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకుంటారు. ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి మాత్రం మేము పోలేము అని చెప్పి అంటారు. అక్కడ ఉత్సవం ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కృష్ణ పరమాత్మకేమో తలనొప్పి వచ్చి అక్కడే కూర్చున్నారు. ఈ వార్త బృందావనం చేరింది. కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకి తెలిసింది. రాధమ్మ తన పవిట చెంగు తీసి నేల మీద పరిచింది. గోపికలందరూ దాని మీద తీవ్రంగా నృత్యం చేశారు. వాళ్ళు దాన్ని తీసి నారదుడికి ఇచ్చి, దీన్ని తీసుకువెళ్ళి కృష్ణుడి తల చుట్టూ కట్టండి అని చెప్పారు. నారదుడు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ తల చుట్టూ కట్టగానే కృష్ణుడి తలనొప్పి మటుమాయమైపోయింది. మిగతా వాళ్ళందరూ ఏం ఆలోచించారు, ఈ పని చేయలేము, భగవంతుడివి, మేము అలా చేస్తే నరకానికి పోతామని ఆలోచించారు. కానీ గోపికలేమని ఆలోచించారు, కృష్ణ పరమాత్మకి తలనొప్పిగా ఉంది అంటే తట్టుకోలేకపోయారు. ఏమైనా పర్వాలేదు, కృష్ణ పరమాత్మకి తలనొప్పి తగ్గితే చాలు అనుకున్నారు వాళ్ళు. ఎప్పుడు ఎవరు దేనికి విలువిస్తారో అదే మనకి దక్కుతుంది. ఇక్కడ గోపికలు కృష్ణ పరమాత్మ మీద ప్రేమని మాత్రమే చూపించారు. కృష్ణ పరమాత్మ బాధపడితే తట్టుకోలేరు. అందుకే మిగతావన్నీ తృఢప్రాయంగా వాళ్ళకి కనిపించాయి. భక్తితో ప్రేమతో కృష్ణ పరమాత్మకి ఆ ధూళిని పంపించారు. నిజంగా కృష్ణ పరమాత్మకి తలనొప్ప కాదు, భక్తి అంటే ఏంటో ప్రేమ అంటే ఏంటో మనకి చూపించటం కోసం కృష్ణ పరమాత్మ ఆడిన నాటకం. ఇది నిజమా కాదా అనేది పక్కన పెట్టేస్తే, మనం పిల్లలకి ఇటువంటి కథల్ని చెప్తే ఎవరిని ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి అనేది తెలుస్తుంది. అప్పుడు కృష్ణ పరమాత్మని తప్ప ఇంకెవరిని ప్రేమించరు కదా, అందులో సందేహమే లేదు కదా. ఇంకొక అద్భుతమైన కథతో మళ్ళీ రేపొద్దున కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.